వేసుకుంటున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. దీంట్లో ఏం తాలింపు వేయకుండా జస్ట్ అలా మెంతి పొడి చిటికెడు వేసేసుకొని కరివేపాకు వేసుకొని మగ్గబెట్టుకోవడం ఉల్లిపాయలని. ఏమో అంతేగా? అమ్మాయికి తెలిసి నేర్చుకోవాలని అన్ని చెప్తే చూపిస్తే చేపిస్తున్నానండి దగ్గరుండి. కొంచెం బాగా గొచ్చేపోయి ఒకరిలా రౌండ్గా కట్ చేశానండి. ఏం కాదులే, తినే ఏదైనా పొట్లకి వెళ్ళేదేగా. అలా కాదుగా, అది కానీ మెంతి పొడి వేయకుండా కరివేపాకు వేస్తుంది. చిట్టి చిట్టి తల్లి, బిడి తల్లి చిట్టి వడననే చూస్తున్నా అంతలోనే గల్లి పసుపు. ఇంట్లో ఎగ్స్ కూర ఉడికేటప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్స్ వేసుకొని చిట్టి గారెలు ఉంటాయి కదా, చిట్టి గారెలేనా అనేది వాటిని, చిట్టి గారెలు ఉంటాయి కదా, అవి వేసుకొని కూరలో ఉంచేసుకొని నానబెట్టేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు తిన్నా చిట్టి గారెల్ని. చిట్టిగా అంటే పచ్చనిపప్పుతో చేస్తారండి. అవును. నేను ఈరోజు టిఫిన్ సెక్షన్ ఇలా అలసంద వాళ్ళు చేసుకున్నాం కదా, సో ఇంకా దాంతో అమ్మ ఒక 4 చిట్టి చిట్టి అలసంద వాళ్ళు వేసేసింది. వాటిని మేము తర్వాత కూరలో వేసేస్తాము. అంటే సేమ్ మనం చిట్టిగారులు అట్టేసుకుంటాం అట్టాగా కాదు, దాంట్లో పచ్చనిపప్పు ఉండి దీంట్లో అలసందలు ఉన్నాయి, తేడా అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. పెట్టు. ఇదిగోండి ఉల్లిపాయలు మాకు మగ్గిపోయినాయి. ఉప్పు, కారం, చింతపండు రసం పోసుకోవాలి మనం. సో ఇవండి ఈరోజు మా ఇంట్లో వంటలు. టిఫిన్ ఏమో అది, కూర ఏమో కోడిగుడ్డు పులుసు. I'm eagerly waiting for non-veg, but non-veg వండాలి. ఇవాళ మీరు ఏం వంటకాలు చేసుకున్నారండి మా కామెంట్లో పెట్టండి. మాదైతే కోడిగుడ్డు పులుసు. అలా కాసేపు మగ్గనిచ్చుకొని చింతపండు రసం పోసుకోవాలి. సూర్య భగవానుడు పెల 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 పెలమని వేస్తున్నాడు. ఎక్కడి వరకు పడుతుంది. రోజు వర్షాలు పడి పడి ఈరోజు సూర్య భగవానుడు పెల పెలమంటున్నాడు. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకోవాలి. చిల్ల 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 ఆకాశం బద్దలైన సౌండ్ ఇదిగోండి మన పులుసు రెడీ అయిపోయింది. దీంట్లోకి కోడిగుడ్లు వేసుకోవాలి. అలా కాటు పెట్టుకొని వేసుకుంటే గుడ్డు బాగా ఉడికిద్ది, బాగుండుద్ది. మా అబ్బాయికి ఇట్లా పులుసులో కూడా పెట్టిన గుడ్లు అయితే మా అమ్మాయికి భలే ఇష్టం అండి. అది ఒక రకమైన ఫీలింగ్ ఉండిద్ది. నాటి గుడికి బాగుంది, నాటుగుడ్లు తింటున్నంత ఫీలింగ్ ఉండిద్ది నాకైతే. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, ఈ పులుసు కొంచెం ఉడికినాక అప్పుడు ఈ గారెలు వేసుకోవాలి. పులుసు దగ్గర పడ్డాక అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుసులైనా నానిపోయి తొందరగా మనకి. ఈ తర్వాత వేసుకోవాలని పులుసు గ్రేవీ మనకు దగ్గర పట్టినప్పుడు ఈ గారెల్ని వేసుకోవాలి. వైట్ ఎగ్స్ కాస్త బ్రౌన్ ఎగ్స్ అయిపోతాయి కాసేపట్లో.
తెల్లగుడ్లు కాస్తా ఉప్పు కారం మనం చూసుకో. సో ఇంకా సగం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక గారెలు ఉన్నాయన్నాం కదా, సో వాటిని కూడా వేసేద్దాం. 1 2 3 4. ఇంకా అవే మెత్తగా ఉడుకుతూ ఉంటే ఇంకా మనం ఒక 5 minutes ఉడికించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. సో ఇంక ఇదైతే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కూర. రైస్ కూడా ఉడికిపోయింది, పెట్టేసుకుంటాం.